ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవనాల సారు పసుపుకోమ పార్టీతోని ఎందుకు పొత్తు కలుపుకుండో ఎరికేనా? ఎందుకు కలుపుకున్నాడు? అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా ఇంత అధికారం ఉంటదని కదా అంటారా? కాదు కాదు, మరి ఎందుకు పొత్తు కూడిండే బాలన్న అంటే ఖుద్దు పవనాల సారే చెప్తున్నాడు. ఇనుండ్రి అయ్యా, ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఇక చెప్పుండ్రి. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలి, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు? నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. ఇన్నరా కొనిదెల పవనాల సారు కన్నా కలలు తీర్చే నాయకుడు ఎవరు అంటే ఒక చంద్రాల సారే అనిపించిందట. అందుకే ఇప్పుడు కాదు అప్పుడు కాదు, పొత్తుల రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాష్ట్రం సపరేట్గా ఏరు పడ్డాక వెంటనే సీట్లు కూడా అడగకుండా ఉత్తపుణ్యానికే చంద్రాల సారు సీఎం కావాలని ఆనాడు కొట్లాడిండట. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ సారుతోని పొత్తుపోయి ఏపీల కూటమి సర్కారు కొలాయి దింపేదందుకు తండ్లాడిండట. అయ్యా పవనాల సారు, చంద్రాల సార్ను సీఎంను చేసేదందుకు మంచిగానే దండ్లాడినరు, మంచిగానే చెప్తుండ్రు, ముద్దుగానే ఉన్నది. అధికారంలోకి వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా కానీ సూపర్ 6 పథకాలు అన్ని కూడా అమలు చేయకపోబడితిరి. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మారు మల్లన్న అన్నట్టు చేస్తామని అప్పుడే అట్లా కూడా కలలుగా అన్నారా? అందుకే పథకాలు అమలు చేయకుండా ఆలోచన చేస్తుర్రా. గత వైసీపీ ఏలుబడి గలీజ్గా ఉన్నదనే కదా సారు కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చిర్రు. బాబు గారు పాలనలో మార్కు చూపిస్తాడేమో అంటే ఆయన మార్కు కంటే రిమార్కే ఎక్కువగా అలవడుతున్నది. మీరన్న చిన్న ముఖ్యమంత్రిగా ప్రజల చింతలు వాపుతారేమో అంటే ఏపీలో ఇప్పటికీ కూడా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే అన్నట్టు ఉన్నది. ఈ మాత్రం దానికి మీరు ఏలుబడిలో ఉండి ఎందుకు సారు ఉత్త సంచికాడ కావలి ఉన్నట్టే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.